హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ప్రేమ పవిత్రమైంది. యవ్వన కాలంలో నీకు కావాల్సింది దేవుని ప్రేమ. తెలిసి తెలియని వయసులో ఉద్రేకాలకు, శరీర ఉద్రేకాలకు చోటిచ్చే ఎంతోమంది యవనస్తులు గురి పోగొట్టుకుంటున్నారు. యవనుడా, సంతోషంగా ఉండడం అంటే సారాయిలో కాదు, సంతోషంగా ఉండడం అంటే ప్రేమ కలాపాలు కాదు. నాకు తెలియక అడుగుతారండి, మేమిద్దరం బాయ్ ఫ్రెండ్స్ము, ఇద్దరం మేము టీ షాప్కి వెళ్ళాము, కాఫీ షాప్కి వెళ్ళాము, లేకపోతే పార్క్ వెళ్ళి కూర్చున్నాం అన్నోళ్ళు, అక్కడ కూర్చున్నప్పుడు సంతోషంగా ఉంటారా? నిజంగా చెప్పండి. ఎవరిని చూస్తున్నారేమో, ఎవరిని వస్తున్నారేమో, టైం అయిపోయింది వెళ్ళిపోతా. సంతోషమా అది భయమా? చెప్పండి, నిజమైన సంతోషం ఉందా అందులో? అది సంతోషం అనుకుంటే అజ్ఞానం. అది బంధకంలో పడిపోతున్నావు నువ్వు, ఆందోళనలో పడిపోతున్నావు నువ్వు. నిజమైన సంతోషం, నిజమైన స్వేచ్ఛ పరిశుద్ధంగా జీవించినప్పుడు. మనుషులకు భయపడకుండా ఉండేది నీవు, మనుషులకు భయపడని అవసరం లేని స్థితిలో నీ ఉండగలిగితే అది నిజమైన స్వేచ్ఛ అండి. నన్ను ఎప్పుడు చూసినా, నన్ను గురించి ఏమనుకున్నా, నాలో ఏం తప్పులేదు, నేను చేసేది మంచి చేస్తున్నాను, సరి చేస్తున్నాను అనుకునే స్థితిలో నీవు ఉన్నప్పుడు యు ఆర్ రియల్లీ ఫ్రీ పర్సన్. నిజంగా స్వేచ్ఛాపరుడు. తెలిసిపోద్దేమో, చూస్తారేమో, అడుగుతారేమో అని ఒక ఒత్తిడికి చోటిచ్చిన యవనస్తుడు సంతోషంగా లేడు. తల్లిదండ్రులతో ముఖాముఖిగా చూసి మాట్లాడుకోలేరు. ఇంటికి వెళ్ళినండి అమ్మ అనరు, తలంచుకొని గదిలోకి వెళ్ళిపోయి తలిపేసుకుంటారు. ఏంటో మరి, నాన్న కనపడ్డాడంటే పోలీసు ఆయన కనపడ్డట్టు ఉంటుంది. ఎంతమంది అండి ఈరోజు నిజంగా బంధకాల్లో ఉన్నారో చేయి చూపించండి. చూపించరు మీరు మంచోళ్ళు. మనసులో నిజంగా నాకు స్వేచ్ఛగా ఉన్నాను, నేను హాయిగా ఉన్నాను, నాకే భయం లేదు, నాకే బాధ లేదు, నాలో ఏ రహస్యాలు లేవు, నాకే దిగులు లేదు, నాకే టెన్షన్ లేదు, నాకు యాంగ్జైటీ లేదు, నాకు ఒత్తిడి లేదు, నాకు ఎటువంటి స్ట్రెస్ లేదు అని నువ్వు చెప్పగలిగిన రోజు నువ్వు నిజంగా సంతోషకరమైన యవ్వనస్తుడు. అది నీకు లేనప్పుడు నువ్వు బంధకాల్లో ఉన్నావు. నువ్వు సంతోషిస్తున్నాను అనుకుంటూనే సంకటంలో, సమస్యల్లో కూరుకుపోతున్నావు. యవనుడా, నీ ఎవరి కాలంలో సంతోషంగా ఉండు. నీ హృదయం యొక్క కోరిక చొప్పున, ఏమండి, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. నీ ఇష్టం, నువ్వే ఇష్టం అంటే నా ఇష్టం అంటాం కదా. చాలామంది యవన కాలంలో వచ్చేటప్పటికి ఏమంటారు చెప్పండి? నా ఇష్టం. మనం చిన్నపిల్లలకు ఉన్నప్పుడు అమ్మకి ఇష్టమైన కూర తినిపించింది. మనం పెద్దవాళ్ళు అయ్యాక ఏంటండి, చిన్నపిల్ల 2 సంవత్సరాలు 1 ఇయర్ బిడ్డ నాకు ఇష్టం వచ్చిన గౌన్ అని అడుగుద్దా? అమ్మే గౌన్ వేసింది, అది వేసుకుంది. ఏం తినిపించింది అది తినింది. నువ్వు టీనేజ్లోకి వచ్చేటప్పటికి అమ్మ ఈ గౌన్ వేసుకో, లేకపోతే ఈ సుడేదార్ వేసుకో అమ్మ అంటే, ముసలమ్మలాగా ఆ సుడేదార్ నాకొద్దు, ఇలా కుట్టించుకోవమ్మా డ్రెస్సు, పీకిల దాకా జాకెట్ వేసుకోవాలా, ఈ పంత కనపడాలి. ఏంటంటే ఈ పంత కనిపించుకుంటారు ఏంటండి? పెద్దోళ్ళు కూడా అదే డ్రెస్సులు వేస్తున్నారు. నువ్వు దేవుని బిడ్డవైతే నీ వస్త్రాలు నీ శరీరం అంతా కప్పాలి. టైట్ వస్త్రాలు వేయకండి, ట్రాన్స్పరెంట్ వస్త్రాలు వేయకండి. నిన్ను చూడగానే నిన్ను చూసిన వ్యక్తి ఒక సహోదరిగా, ఒక మర్యాదస్తురాలుగా నీకు రెస్పెక్ట్ ఇచ్చేటట్టు ఉండాలి. నిన్ను చూసి గొర్రెలాగా సకిలించేటట్టు ఉండకూడదు నీ వస్త్రధారణ. మీరు కూడా అంతేనండి. మొన్న ఆయన అన్నీ చినుగులే ప్యాంట్ నిండా, అయ్యో చినిగిపోయిందే కుట్టుకోవాలన్నా నేను. అయ్యో మీకు తెలియదన్నా, ఇది స్టైల్ అన్నా, ఇది డబుల్ ప్రైస్, ఇది వాడు బండకేసి కుట్టి చిప్పాడు కాబట్టి అలవ కొట్టి, ఇది 5,000 రూపాయలంటే చినిగిపోయిన జీన్స్ ప్యాంటు. బాబా వేసుకో, నాకు చినిగిపోయిన జీన్స్ ప్యాంటే ఇష్టం అంటే వేసుకో. కానీ దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఏమన్నాడు చూడండి, అయితే దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. మన అమ్మ అడిగినా, నాన్న అడిగినా, అడక్కపోయినా, ఎవరు అడిగినా అడక్కపోయినా, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను ప్రేమించిన రక్షణకర్త,
నీకు అందమిచ్చిన, ఆరోగ్యం ఇచ్చిన, బలం ఇచ్చిన మీ దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. యవనుడా, నీ శరీరం దేవుని ఆలయం. నీకు వస్త్రాల కంటే, ఆభరణాల కంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణల కంటే దేవుడు నిన్ను సృష్టించిన విధానాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి గుర్తించాలి. నీకు దేవుడిచ్చిన ప్రతి దానికి దేవుడు నీకు లెక్క అడుగుతాడు. అలాగే దేవుడు అంటున్నాడు, నీ దేహాన్ని ఖర్చు పెట్టు, వాడుకో, సంతోషించు, నీ ఇష్టం వచ్చినట్టు, కానీ నాకు మాత్రం లెక్క చెప్పాలి. అంటే ఎట్లా సంతోషపడాలి? పాపమునందు కాక ప్రభువునందు సంతోషపడాలి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ ఆగస్ట్ 15 ఈ భారతదేశానికి స్వతంత్రత వచ్చిన రోజున మేము స్వతంత్రులం కావాలని, మేము క్రీస్తునందు ప్రయోజకులుగా బ్రతకాలని, మా బ్రతుకులను మరొక్కసారి పరిశీలన చేసుకొని మమ్మల్ని మేము నీకు అప్పగించుకోవాలని కూడి వచ్చున్నామయ్యా. నీవు ప్రేమించిన, నీవు దీవించిన, నీవు ఆశించిన ఈ యవ్వన సహోదర సహోదరులను ఒక్కొక్కరిని చూడయ్యా. వారి గుండెల్లోనికి చూడయ్యా. వారి స్థితిని ఎరిగి వారిపై జాలిపడి నీ గాయపడిన హస్తముతో వారిని ముట్టునాయనా. నిరుత్సాహము నుండి మమ్మల్ని విడిపించు, నిర్లక్ష్యము నుంచి మమ్మల్ని విడిపించు, జాగ్రత్త నుండి మమ్మల్ని తప్పించు. పాప బంధకముల్లో ఉన్నవారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఓడిపోయిన శత్రువైన సాతానికి ఇక మీద నా మీద ఎటువంటి అధికారము లేదు. నేను క్రీస్తు సంబంధిని, విలువ పెట్టి కొనబడిన వాడినని గ్రహింపుతో ఇక్కడి నుండి వెళ్ళడానికి, అభిషేకముతో నీ దీవెనతో నింపబడడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఆగస్ట్ 15వ తారీఖు వన్ డే గెట్ టుగెదర్ను అండ్ యూత్ మీటింగ్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ సెషన్ ఉంటుంది. యవ్వనస్తులందరూ తప్పక రండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇది మీకు ఎంతో ఉజ్జీవకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు తీర్చుకోవడానికి, మీరు ఆధ్యాత్మికంగా ప్రభువుకు సాక్షులుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో ఆయన బలమును పుంజుకోవడానికి మీకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. యవ్వన బిడ్డలారా, తప్పకుండా రండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోరండి. 6 గంటల నుంచి 10 గంటల వరకు 2వ సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. 2వ సెషన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సమయం చాలటం లేదు కనుక, మొదటి సెషన్ అయిన వెంటనే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు సమయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. చూడడం గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నంబర్లకు
మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదా 954041 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా.